రాష్ట్ర ప్రభుత్వం తమ 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26పై దిశానిర్దేశం చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ అప్పట్లో 7 శ్వేతపత్రాలను సీఎం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలకు యాక్షన్ టేకెన్ రిపోర్టుల ఈ కొత్త ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై గతంలో శ్వేతపత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా నడిపించామో ఇందులో వివరించనున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించిందో గణాంకాలతో సహా పొందుపరచనున్నారు. పాత 7 అంశాలకు అదనంగా ఈసారి కొత్తగా మరో 3 ముఖ్యమైన అంశాలను ప్రోగ్రెస్ రిపోర్టులో చేర్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల ప్రగతిపై రిపోర్ట్, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణల వివరాలు, సంక్షేమ పథకాలు, P4 మోడల్ వంటి సాధికారత అంశాలతో ప్రత్యేక నివేదిక ఉంటాయి. 2 ఏళ్లలో చాలా శాఖల్లో పలు కీలక మార్పులు తీసుకువచ్చాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనలో తెచ్చిన సంస్కరణలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పిల్లలపై నేరాలకు పాల్పడినట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తులకు మతపరమైన సంస్థల పరిపాలన బాధ్యతలు అప్పగించడం సముచితం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట మండలంలోని రెహమతాబాద్ దర్గా నిర్వహణ వ్యవహారాలకు సంబంధించి కొందరు మత పెద్దల నుంచి అందిన ఫిర్యాదును ఆయన పరిశీలించారు. దర్గా నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు పెండింగ్లో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సూచించారు. చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి దర్గా పవిత్రత, భక్తుల విశ్వాసం పరిరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పరిశీలించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని లేఖలో పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది. హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మ గౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రధాన ఆలయాల భక్తుల సందర్శన 70% పెరిగి దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 22 ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తూ ఆధ్యాత్మిక మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు 71.60 కోట్లతో తొలి దశలో 162 పనులు ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో దేవాదాయ శాఖ గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ సలహాదారుడు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, సీతా డైరెక్టర్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు. రాష్ట్రంలోని 6,137 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని రెట్టింపు చేసి వార్షిక వ్యయాన్ని 35 కోట్ల నుంచి 73 కోట్లకు పెంచామన్నారు. టీటీడీ సహకారంతో 750 కోట్ల వ్యయంతో 5,000 శ్రీవాణి భజన మందిరాల లక్ష్యం. ఇప్పటికే 1,270 భజన మందిరాలకు అనుమతులు, 267 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మ గౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన మిత్ర వాట్సాప్ సేవలతో దేవాలయ పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చామని చెప్పారు. జనవరి 2026లో 840 లావాదేవీలతో ప్రారంభమైన మన మిత్ర సేవలు మే 2026 నాటికి 1.93 లక్షల లావాదేవీలు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించామన్నారు. రాష్ట్రంలోని 22,672 దేవాలయాలకు చెందిన 4.48 లక్షల ఎకరాల ఆస్తుల రక్షణకు బ్లాక్ చైన్ ఆధారిత డిజిటలైజేషన్ ప్రారంభించామని తెలిపారు. 970 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాము. అలాగే ప్రతి బోర్డులో బ్రాహ్మణుడు, నాయి బ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు.
111 దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తూ ఏటా 3 కోట్ల మంది భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను దేవాదాయ శాఖలో విలీనం చేసి వేద పరిరక్షణ, అర్చక సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశ చూపామన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, విశ్వాస పునరుద్ధరణ నుంచి ధర్మ పరిరక్షణ వరకు ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆధ్యాత్మిక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. దాదాపుగా 2026లో జనవరి 26 నుంచి మొదలు పెడితే 840 లావాదేవీలతో మనమిత్ర వాట్సాప్లో మే 26 నాటికి 1,93,000 లావాదేవీల్ని విజయవంతం నమోదు చేసింది. 4,29,000 విజయవంతమైనటువంటి లావాదేవీలు నమోదు కావడం డిజిటల్ సిస్టంలో దేవాలయ సేవలపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఇవాళ మనకి నిదర్శనంగా నిలబడుతుంది. దేవాలయ రికార్డులు, భూముల రికార్డులు, ఆస్తుల యొక్క రికార్డులు, పత్రాలు అన్నీ కూడా బ్లాక్ చైన్ సిస్టంతో ఇవాళ ఎక్కడ ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సామాన్య రైతుల యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, రాజముద్రతో కూడుకున్నటువంటి పత్రాలను వాళ్ళకి ఇస్తున్నాము. దేవాలయ భూములకు కూడా అంతే విధానంలో రికార్డులని ఇవాళ తయారు చేస్తూ ఉన్నాం. వాటిని అన్నిటిని కూడా తయారు చేయడానికి మనం పని చేస్తూ ఉన్నాం. 970 ధర్మకర్తల మండలిని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరూ పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ చైర్మన్లుగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి ఆలయ పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. ఇంకా 449 ఆలయాలు ఉన్నాయి చేయవలసినవి. ఈ 449 కూడా వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకునే తమ నాయకుడు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కులం చట్టంలో బంధించాలని చూస్తే దాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వైకాపా కాపు నేత ఎమ్మెల్సీ తోట తిరుమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించింది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకమని మంత్రి విమర్శించారు. పిఠాపురంలో తమ అధినేత చేతిలో ఓడిపోయిన వంగ గీత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. టీడీపీ, జనసేన హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు కేటాయించామని, అంతకుముందు 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్ను ఎందుకు నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించింది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకనమని మంత్రి అన్నారు. తమ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే వారే తగిన బుద్ధి చెబుతారని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. తొలి నుంచి కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మధ్య విభేదాలు ఉండకూడదనేటువంటి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాలు అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుబట్టి మరి నీకు కులాలు ఎదురైనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసినట్టు అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎగ్గేయగలమనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో స్పష్టంగా ఎప్పుడైతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించి
అక్కడ ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో ఆ సిఐని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇవాళ సాయంత్రం సిట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చిత్తశుద్ధితోటి రుజువర్తనతోటి పూర్తి స్థాయిలో దిగ్గు తేలాలనేటువంటి మాటతో మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్నారు. ప్రతి వర్గం అభివృద్ధి తన లక్ష్యమని, మైనార్టీలకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. పాతపాడు వద్ద నిర్మించనున్న తబ్లిగీ జమాత్ రాష్ట్ర కార్యాలయం మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తబ్లిగీ జమాత్ ప్రతినిధులు నిన్న ఎంపీ కేశినేని చిన్నిని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో తబ్లిగీ జమాత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అక్బర్, జమాత్ పెద్దలు అహ్మద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యాలయం మసీదు నిర్మాణం వివరాలను ఎంపీకి తెలియజేస్తూ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మత, సామాజిక సంస్థలు ప్రజల్లో మంచి విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తబ్లిగీ జమాత్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించిన అనంతరం కార్యక్రమానికి తన వంతు సహకారం అందించడంతో పాటు కార్యక్రమంలో పాల్గొంటానని ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు. ఎంపీ చిన్ని సానుకూల స్పందనపై తబ్లిగీ జమాత్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ మైనారిటీల పట్ల ఆయన చూపుతున్న ఆదరణ, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు తమీం అన్సార్, ఇర్ఫాన్, హబీబ్ తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతం, కరకట్ట ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. నెహ్రూతో కలిసి ప్రయాణం చేసిన వారి అందరి కోరిక ఒకటే, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన జగన్ను ఎన్నటికీ మర్చిపోనని, ప్రజలకు మంచి జరగాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. నెహ్రూ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి పేద ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని నెహ్రూ తనయుడు, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ హోదాలో ఉన్న నాయకులు దేవినేని అభిమానులతో కలిసి దేవినేని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి మంత్రిగా పనిచేసి ప్రజలకు సేవలు అందించారని అన్నారు. తూర్పు నియోజకవర్గ కొండ ప్రాంతాలలో, కృష్ణలంక కరకట్ట ప్రాంతాల్లో ప్రతి సమస్యను పరిష్కారం చేసి వారికి అండగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి నగరాభివృద్ధికి కృషి చేశారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతారన్నారు. ఆయనతో నడిచిన ప్రతి ఒక్కరూ నెహ్రూ గొప్పతనం గురించి వివరిస్తారన్నారు. నెహ్రూతో కలిసి ప్రయాణం చేసిన వారి అందరి కోరిక ఒకటే, జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన జగన్ను ఎన్నటికీ మర్చిపోనని, ప్రజలకు మంచి జరగాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. నెహ్రూ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి పేద ప్రజలకు అండగా నిలుస్తానని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక కాలనీ ప్రాంతాల్లో, అదేవిధంగా కృష్ణలంక కరకట్ట ప్రాంతాల్లో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తడం జరిగింది. అదేవిధంగా స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం జరిగింది. ఎంతోమందికి ఈ జిల్లాలో రాజకీయంగా కానివ్వండి, అనేక విధాలుగా ఒక చేయూతిచ్చిన నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. ఈ రోజు గారు ఏ ఒక్కరిని కదిలించినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ప్రజానీకం ఈ రోజు గారు చెప్పుకోవటం, ఎవరైతే ఆయన కాలేజీ సమయంలో స్నేహితులుగా ఉన్నారో, ఆయనకు అండగా ఉన్నారో, ఈ రోజు గారు వాళ్ళందరూ గారు నెహ్రూ గారితో ఆయన స్నేహంతో కానివ్వండి, లేకపోతే ఆయన పరిచయంతో కానివ్వండి, ఈ రోజు గారు ఈ యొక్క
ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు గారు సహకారం చేస్తాం గారు జరుగుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వల్లిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై సూచనలు తెలుసుకోవడానికి ఈ నెల 23న విజయవాడ లెనిన్ సెంటర్లోని రెవెన్యూ భవన్లో ఐకాసాలోని భాగస్వామ్య సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కమిటీ నిర్ణయం మేరకు 28 జిల్లాల్లో సమావేశాలు, ప్రతి జిల్లా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, ఉద్యోగ సంఘాల భవనాలు, వివిధ జిల్లా స్థాయి ప్రధాన కార్యాలయాల వద్ద డిమాండ్లతో కూడిన పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ నెల 7న విజయవాడలో 28 జిల్లాల నాయకత్వంతో నిర్వహించిన ఐకాసా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారమే శిక్షించాలని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడ ఫకీరుగూడెంలోని ఆయన నివాసంలో నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని కొత్త పోకడను విజయవాడ పోలీసులు తీసుకొచ్చారన్నారు. సాయి కృష్ణను దారుణంగా హింసించి కాల్చి బూడిద చేసినట్లు అతడి కుటుంబం చెప్తోందన్నారు. అలాంటి ఘటన రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తన చావుకు సీఐ నాగరాజు కారణమంటూ క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పడం ఎంతో బాధాకరమన్నారు. క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు. అది నేను భరించలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నన్ను వేధిస్తున్నాడు, అది చేయకపోతే ఇంకా నేను బ్రతకననేది అతని స్టేట్మెంట్. అది వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేది అదే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వాటిపై చర్య తీసుకోవాలి. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉందో చర్యలు తీసుకోవాలి. రూల్ ఆఫ్ లాని కఠినంగా మెయింటైన్ చేయాలి. చట్టం అందరికీ సమానమనేది గుర్తించాలి. చట్టం ఒక కులం అయితే ఒకటి, ఒక కులం అయితే ఒకటి ఉండకూడదు. అందరికీ ఎవరు ఏ నేరం చేసినా నేరస్తులందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. నేను ఖచ్చితంగా పవన్ గారు నిన్న మాట్లాడింది సమర్థిస్తున్నాను. ఆయన చట్టానికి నేరస్తులు కులం చూడకూడదు. నేను కూడా చెప్తున్నా, కులం చూడకూడదు. నేరస్తులు నేర విచారణలో కూడా కులం చూడకూడదు. కాబట్టి క్రాంతి కుమార్ కేసుని రిజిస్టర్ చేసి కుటుంబం, పిల్లలు చూడండి, పెద్దలంతా కూడా ఎందుకు పోలీసు అయితే నేను మీదేసుకోవాలన్నా, పోలీసు నేరం చేస్తే ఒప్పుకోవాలన్నా, ఈ కుటుంబానికి ఎవరు దిక్కు నాకు అర్థం కాదు. నెల రోజులు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే తాను యొక్క రికార్డు ఏదైతే సెల్ ఫోన్లో రికార్డు ద్వారా కృష్ణలంక సిఐ మీద చేసినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు కేసు నమోదు చేయకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని ఓబీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లోపు రాష్ట్ర హోంమంత్రి గారు బాధిత దళిత కుటుంబం, ఈ రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు కుటుంబానికే అన్యాయం జరిగితే రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేసి విశ్వ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గుర్తి శ్రీనివాస చక్రవర్తి సీఎం చంద్రబాబును కోరారు. 50 సంవత్సరాలు పైబడిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశ్వ బ్రాహ్మణులు తమ వంతు సహకారం అందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్లోని విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షుడు గొట్టి శ్రీనివాస్ చక్రవర్తితో పాటు సుమారు 90 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అధ్యక్షుడు శ్రీనివాస్ చక్రవర్తికి అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి విశ్వ బ్రాహ్మణుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో విశ్వ బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని సీఎం చంద్రబాబు ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పంచవృత్తుల్లో కీలకమైన గోల్డ్ వర్కర్స్, కార్పెంటర్స్ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని, వారి సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ చేసిన ప్రామిస్ ఏంటంటే
మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇద్దరు పబ్లిక్ మీటింగ్లో ప్రామిస్ చేశారు. మా కులానికి ప్రత్యేకంగా చేశారు. అదొకటి అడుగుతున్నాం. అదేవిధంగా మా ఈ పంచవృత్తులు మా అన్ని కొలిమితో పనులు ఉండేవన్నమాట. బంగారం వృత్తి కానీ, మన ఐరన్ వృత్తి కానీ, అలాగే ఇత్తడి కానీ, కార్పెంటర్ వృత్తి కానీ, ఇవన్నీ కూడా మన కొలిమితో పని ఉండేవి. లంగ్స్ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చి అనేక రకాల ప్రాబ్లం గురవుతున్నారు. కాబట్టి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అని చెప్పేది బీసీలకి ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా హెల్త్లు పాడేవాళ్ళు మా విశ్వబ్రాహ్మణులు. కాబట్టి అది ఒకటి ప్రామిస్లో మేము అందరికి కూడా చెప్పి ఈ ప్రభుత్వంలో ఓటేయించడం కూడా జరిగింది. ఈరోజు మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార బ్రహ్మోత్సవానికి విచ్చేశారు మన సంఘీయులందరూ కూడా. అలాగే మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క ఏ రకమైనటువంటి ఒడిదుడిగిలు లేకుండా ఆ స్ఫూర్తితోనే మాకు అప్పచెప్పడం జరిగింది. మేము కూడా తదనంతరం దీని తర్వాత రాబోయే వాళ్ళకు కూడా దిక్సూచిగా ఉండి మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లను ఆన్లైన్ ద్వారానే సమర్పించుకునే అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చే వరకు వేచి ఉండకుండా ఓటర్లు స్వయంగా తమ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లను ఆన్లైన్ ద్వారానే సమర్పించుకునే అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చే వరకు వేచి ఉండకుండా ఓటర్లు స్వయంగా తమ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించేందుకు ఓటర్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎపిక్ ఐడీతో లింక్ అయి ఉండాలని వివరించారు. అలాగే ఓటర్ ఐడీలో ఉన్న పేరు, స్పెల్లింగ్, ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోవాలని సూచించారు. పేరులో స్పెల్లింగ్ తేడాలు ఉంటే డిజిటల్ ఈ సైన్ ప్రక్రియ విఫలమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మొదట voters.eci.gov.in వెబ్ పోర్టులో లేదా ఈసీఐనెట్ మొబైల్ యాప్లో ఇంతకు ముందే రిజిస్టర్ అయి ఉంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఇంతకు ముందు రిజిస్టర్ అవ్వకుండా కొత్త యూజర్ అయితే అవసరమైన వివరాలను ఇచ్చి సైన్ అప్ చేయాలి. యూజర్ డాష్ బోర్డులో ఉండే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే బటన్ పై మొదట క్లిక్ చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్ లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గం పోలింగ్ కేంద్రం ఎంపిక చేసుకుని సంబంధించిన వివరాలు పొందాలి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ను నమోదు చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వెంటనే మీ వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మీ ఓటరు ఐడీతో లింక్ అయిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ లోని మిగతా భాగాలు అన్ని అన్లాక్ అవుతాయి. 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాతో మీ పేరు మ్యాపింగ్ చేసుకోవడానికి మొత్తం 3 కేటగిరీలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మొదట 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే దాన్ని మ్యాపింగ్ చేయాలి. మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నానమ్మల పేర్లు ఉంటే వారి పేర్లతో మ్యాపింగ్ చేసుకోవాలి. మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేర్లు, మీ సంబంధీకుల పేర్లు జాబితాలో లేకపోతే, మీ వద్ద 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితా వివరాలు అందుబాటులో లేకపోతే ఓటర్ పోర్టల్ డాష్ బోర్డులోకి వెళ్లి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ టూల్ ను ఉపయోగించి వెతకవచ్చు. ముందు 5వ దశలో ఎంపిక చేసుకున్న కేటగిరీ ఆధారంగా ఎన్యూమరేషన్ ఫామ్ లో నిర్దేశిత వివరాలు నింపాలి. 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల పేర్లు ఉంటే ఆ వివరాలు, వారితో సంబంధం ఏమిటి అనేది దీనిలో పొందుపరచాలి. ఒకవేళ నియోజకవర్గం మారితే పాత నియోజకవర్గం లేదా పార్ట్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి. అవసరమైతే ఓటరు పుట్టిన తేదీని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. తాజా పాస్పోర్టు సైజు ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్ మొత్తం నింపేసిన తర్వాత ఏవైనా తప్పులు ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోవడానికి ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయాలి. అన్నీ సరిగా ఉంటే డిక్లరేషన్ చెక్ బాక్స్ ను క్లిక్ చేసి చివరిగా సబ్మిట్ చేయాలి. అనంతరం ఈ పోర్టల్ నుంచి ఆధార్ ఈసైన్ గేట్వేకి వెళ్తుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఆధార్తో అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇక్కడితో డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించడము పూర్తయినట్లే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.